మీరు ఆకలితో ఉంటారు అని. అఘోరించావులే. నువ్వు ఏ పనులు చేయక్కర్లేదు. కడుపులో ఉన్న నా ముని మనవణ్ణి జాగ్రత్తగా చూసుకో, అది చాలు. అర్థమైందా? అవంతిక, వసే అవంతిక. ఏంటమ్మా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావే నువ్వు? ఇంటి పనులు వంట పనులు చూసుకోవాలి కదా. ఆడపిల్లవే కదా నువ్వు. ఆ మాత్రం తెలీదా నీకు? షో ఇప్పుడు ఏమైంది నాన్నమ్మా? కడుపుతో ఉందని చూడకుండా వంట చేస్తూ కింద పడేసింది. త్వరగా ఇదంతా శుభ్రం చేయి. నేనా? నువ్వేనే. ఆ కుబేరుడేమో చెల్లి పెళ్ళంటూ వెళ్ళిపోయాడు. ఈ బంగారాజేమో ఊర్లో పెత్తనాలన్నీ నెత్తినేసుకుని ఎవరితోనో గొడవపడి హాస్పిటల్ పాలయ్యాడు. ఇక ఇంటి పనులు వంట పనులు ఎవరు చేస్తారు? ఏంటే దానివైపు చూస్తున్నావు? అదేమీ వంట మనిషి పని మనిషి కాదు. నా ముని మనవణ్ణి మోస్తున్న మనిషి. దానికే పనులు చెప్పకూడదు. కొత్త పని వాళ్ళు వచ్చే వరకు పని మొత్తం నువ్వే చేయాలి. త్వరగా చెయ్యి. అయ్యో, ఏం చూస్తున్నావు? వెళ్ళవే. నేను తీస్తానండి. హే, నీకిప్పుడే చెప్పాను కదే నిన్నేం చేయొద్దని. హే, చూస్తున్నావేంటి? వెళ్ళు, వెళ్ళు. ఎంతకీ ఏ వంట చేసి వెలగబెట్టావు? వంకాయ కర్రీ. ఇది తింటే నాకు ఎలర్జీ. ఆలు ఫ్రై. ఇది తింటే నాకు వాతం వస్తుంది. ఈ మునక్కాళ్ళు తింటే వేడి చేస్తుంది. మామిడికాయ పప్పు. ఇది తింటే గ్యాస్ పట్టుకుంటుంది. అన్నీ ఆ గౌతమ్ గాడికి ఇష్టమైన వంటలే చేసావు కదే. ఇంటిళ్ల పాదికి చేశానని ఓ తెగ కలరింగ్ ఇచ్చావు. అంటే ఆయన తినేవి మీరు కూడా తింటారు కదా అని. అర్థమైందిలే. సరిపోయారు మొగుడు పెళ్ళాలిద్దరూ. మీకు మీరే సాటి. సైనైడ్. అదితి, అదితి, నేను చెప్పేది విను. అదితి, నువ్వు అలా చేయకూడదు. అదితి, ప్లీజ్ నా మాట విను. అదితి. ఆయన భోజనానికి ఇంటికి వస్తారు, లేదంటే హాస్పిటల్కి క్యారేజ్ తీసుకురమ్మంటారు. ఒకసారి కనుక్కుందాం. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్లో ఉన్నారేమో. పొద్దున కూడా ఏమీ తినకుండా వెళ్ళిపోయారు. అక్కడ ఏం తిన్నారో ఏంటో. ఇప్పుడు నేను క్యారేజ్ తీసుకుని వెళ్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి రండి. ప్లీజ్ కమ్. పద. రండి. శ్రావ్య, వెళ్ళి జ్యూస్ తీసుకురాపో. ఫార్మాలిటీస్ ఏమీ వద్దండి. ముందు అమ్మాయిని చూపించండి. శ్రావ్య, వెళ్ళి అదితిని తీసుకురాపో. అదితి, అదితి. అన్నా, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తావన్నా? ఈ రోజు ఎలాగైనా సరే నీ బంగారాన్ని తీసుకెళ్ళిపోవాల్సింది. ఈరోజు ఆ భగవంతుడు ఎదురొచ్చినా సరే నా బంగారాన్ని లేపుకుపోవడం ఖాయం రా. ఇది ఫిక్స్. అదితి, అదితి, డోర్ తెరు. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు.
అన్నా నీ బంగారం వస్తుందన్నా. రేయ్ అలర్ట్గా ఉండండిరా. ఆటో ఆటో ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి. 500 అవుతుందమ్మా. హ్మ్. రే సైదులో ఆటో వెనకాలే మూవ్ అవుదాం. జనాలు లేని చోట చూసి ఆ ఆటో ఆపి నా బంగారాన్ని ఎక్కించుకొని పోదాం. సరే అన్నా. అదితి అదితి ఎందుకు ఇలా చేస్తున్నావు? డోర్ తెరు. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. అదితి నేనెంత పిలిచినా అదితి డోర్ తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అమ్మాయికి ఏదో హెల్ప్ కావాలంట. నేను ఇప్పుడే వస్తానండి. అదితి అదితి డోర్ ఓపెన్ చేయి. అదితి డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. డోర్ తీయడానికి ఇంతసేపు ఏంటి? పెళ్లి చూపులకి రెడీ అవ్వాలి కదా మామ్. బాగా రెడీ అయ్యానా? నువ్వెంతసేపటికి డోర్ తీయకపోయేసరికి నాకు చాలా భయం వేసింది అదితి. ఏ నేను పారిపోవడమో లేక చచ్చిపోవడమో చేస్తాననుకున్నావా? అవేం మాటలు. రా, అవతల పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. షూర్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. వచ్చేస్తోంది.